ఇడ్లీ వేయడం నాకు రాదు అనే వారి కోసం ఈ ప్రాసెస్ నేను చూపిస్తున్నాను. పక్కా కొలతలతో నేను చేస్తున్నాననమాట. డబుల్ హార్స్ మినపగుళ్ళు 1 గ్లాస్ తీసుకున్నాను. శ్రీ లలిత ఇడ్లీ రవ్వ 2.5 గ్లాసులు తీసుకున్నాననమాట. మీకు చూపిస్తున్న విధంగా 2.5 గ్లాసులు తీసుకున్న తర్వాత రవ్వని సపరేట్గా దానికి సపరేట్ చేసుకొని కడుక్కోవాలన్నమాట. 2 టైమ్స్ కడుక్కోవాలి. పైన ఏమన్నా డస్ట్ ఉంటుందని చెప్పి కడిగేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. రవ్వను మాత్రం కాస్త నానబెట్టుకోవాలన్నమాట. గుళ్ళు కడుగుతున్నప్పుడే రవ్వను కూడా నానబెట్టుకోవాలి. మీకు చూపిస్తున్న ప్రాసెస్. వంట నేర్చుకున్న వాళ్ళ మాటలు ఒకలాగా ఉంటాయి, వంట రాని వాళ్ళ మాటలు ఒకలాగా ఉంటాయి. వంట రాని వారి కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ ఎవరికీ రాదు వంట అనేది. వంట నేర్చుకున్న తర్వాత ఇంకొకలాగా మాట్లాడతారు. వంట రాని వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. నచ్చకపోతే స్కిప్ చేసే వాళ్ళు స్కిప్ చేసేసేయండి. రాని వారి కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. పక్క కొలతలతో రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది ఇడ్లీ. కడిగిన తర్వాత ఒక 7-8 గంటలు నానబెట్టిన తర్వాత మళ్ళీ కడుగున్న తర్వాత దాన్ని ఒక 7 గంటలు ఆగిన తర్వాత మళ్ళీ కడుగుతున్నాను అనమాట. మిక్సీలో వేసుకోవాలి కదా. కడిగిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. మిక్సీ పిండిలాగా చేసుకోవడానికి 7 to 8 అవర్స్ పడుతుంది. 8 అవర్స్ తర్వాత జరిగే ప్రాసెస్ ఇది. తర్వాత శుభ్రంగా దానికి కడుక్కున్న తర్వాత మినపగుళ్ళను మిక్సీలో వేసుకొని పట్టుకుంటున్నాను అన్నమాట. మీకు ఎలా పట్టుకోవాలనేది కూడా చూపిస్తున్నాను చూడండి. జార్ల నుంచి ఇలా పడుతుంది కదా, ఆ పిండిని అలా కలుపుకోవాలన్నమాట. అలా పిండిని పట్టుకున్న తర్వాత రవ్వను కూడా బాగా నొక్కి రవ్వను తీయాలన్నమాట. రవ్వను తీస్తున్నాను చూసారా, గట్టిగా పిండి. వాటర్తో వేస్తే మళ్ళీ లూజ్ అయిపోతుంది ఇడ్లీ పిండి అనేది. అలా అవ్వకుండా ఉండడం కోసం కొంచెం అలా వాటర్ తీసేసేసి నొక్కేసేసి వాటర్ అంతా ఆ రవ్వ తీసి అందులో వేసి పిండిలో వేసి బాగా కలుపుకోవాలన్నమాట. మీకు చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఆ పిండిని బాగా కలుపుకోవాలన్నమాట. మీకు చూపిస్తున్న విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత మీకు ఎన్ని ఇడ్లీకి సరిపడా పిండి అయితే కావాలో అంత పిండిని బయటకు తీసి పెట్టుకొని మిగతాది స్టోర్ చేసుకోండి ఫ్రిడ్జ్లో. తర్వాత మిగతా పిండిని నైట్ అలా పెట్టేసుకోవాలి. గిన్నెలో పెట్టుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఎర్లీ మార్నింగ్ చేసే ప్రాసెస్ మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఇడ్లీ పాత్ర బాగా కడుక్కొని అందులో వాటర్ పోసుకొని ఇడ్లీ ప్లేట్లకి అందరూ ఆయిల్ రాస్తారు ఇడ్లీలు బాగా రావాలని. కానీ నేను ఆయిల్ అనేది ఏమీ రాయను. ఇడ్లీ ప్లేట్లు మాత్రం శుభ్రంగా కడుక్కుంటాను. కడిగిన తర్వాత ఇడ్లీ పిండి బాగా కొంచెం ఉబ్బిన దాంట్లో కొంచెం మనకి పిండికి సరిపడా ఉప్పుని వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. పిండికి ఉప్పు కలిసిపోయేలాగా కలుపుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్లు కడిగిన దాని మీద ఇడ్లీలు వేస్తున్నాను అనమాట. ఇడ్లీ ప్లేట్లలో మీకు చూస్తున్నారు కదా. ఇడ్లీలు వేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలో అలా పెట్టేయకూడదు. వాటర్ పోసిన వెంటనే వాటర్ పోసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలన్నమాట. మరిగి బబుల్స్ వచ్చేదాకా మరిగిన తర్వాతే ఇడ్లీ ప్లేట్లను తీసుకెళ్ళి ఇడ్లీ పాత్రల్లో పెట్టి ప్లేట్ పెట్టేయాలి. ఇంకా తర్వాత ప్రాసెస్ అయిపోయినట్టే ఆల్మోస్ట్. తర్వాత లాస్ట్లో మీకు ఉడికిందో లేదో అని చూసుకోవడానికే. తర్వాత ఏంటంటే ఇడ్లీ ఒకటే చూపిస్తే ఎలా, చట్నీ కూడా కావాలి ఉద్దేశంతో చట్నీ కూడా చూపిస్తున్నాను చూసేయండి. ఒక కడాయి తీసుకొని అందులో పల్లీలు వేసుకున్నాను. లో ఫ్లేమ్లోనే పల్లీలు వేపుకోవాలన్నమాట. ఈవెన్గా పల్లీలు వేగాలి కదా, లోపల కూడా వేగాలంటే సిమ్లోనే పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేగిస్తున్నప్పుడే మనకి పై పొట్టు అనేది వచ్చేస్తుంది. అది బాగా రెడ్ కలర్లో రావాలి. రెడ్ కలర్లో వచ్చిన తర్వాత పల్లీలు తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. మళ్ళీ ఇంకో కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని మగ్గించుకున్నాను. ఈ కొంచెం పల్లీలు ఆరబెట్టుకున్నాను అనమాట. ఆరబెట్టిన తర్వాత ఒక మిక్సీ జార్లో పల్లీలు వేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకున్నాను కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా. అవి కూడా ఆ మిక్సీ జార్లో వేసేసుకున్నాను. అందులోనే చింతపండు, గల్లుప్పు, పుట్నాల పప్పు వేసుకొని మిక్సీ జార్లో చట్నీ చేసేసుకున్నాను అనమాట. మిక్సీ జార్లో వేసి మిక్సీలో వేసి చట్నీ చేసేసుకున్నాను. చట్నీ చేసుకున్న తర్వాత అందులో పోపు పెట్టాలి కాబట్టి ఇంకొక కడాయిలో నూనె వేసుకొని, పోపు దినుసులు అంటే ఏమీ లేదు, పచ్చనిపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఒక వెండుమిర్చి రెబ్బ ఒక వెండుమిర్చి, దాన్ని తుంచి పోపు దినుసులో పోపు పెట్టాలి కాబట్టి అందులో వేసేసుకున్నాను.
అవి కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేసుకున్న తర్వాత చట్నీని జార్లో నుంచి ఒక గిన్నెలో తీసుకున్న తర్వాత పోపు కూడా అందులో వేసేసి తిప్పుకున్నాను. చివర్లో ఉప్పు చూసుకున్నాను అనమాట, ఎలా ఉందా అని చెప్పి. చట్నీ చాలా సరిపడింది. తర్వాత ఇడ్లీ మీకు చూపిస్తున్నాను కదా, ఇడ్లీ అందరూ ప్లేట్లకి అతుకుతుందేమో అనే ఇదితో ఉంటారు, కానీ ప్లేట్లకి ఏమీ అతకదు. మాత్రం చాలా బాగుంటాయి. ఎంత బాగా మాత్రం చాలా టేస్ట్గా వచ్చింది. మా పాపకు కూడా నేను టేస్ట్ చేశాను, చాలా బాగుంది. అతకకుండా కూడా చూపించాలి కదా, మీరు కూడా వీడియో వచ్చినాయి. చాలా బాగుంది, టేస్ట్ చూపించాను, చాలా బాగుందని చెప్పింది. మీరు కూడా ట్రై చేయండి, బాగుంటాయి. నన్ను మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, మర్చిపోమాకండి. మై ఛానల్.